వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం పైన మన రీసెంట్గా మనకు టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయినటువంటి వేణుస్వామి మరోసారి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా కొంత కోపాన్ని తెప్పించే విధంగా కూడా ఉంది. ఇంతటికి ఏం వేణుస్వామి అటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలుసు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించిన విషయం మనకు తెలుసు. క్లింకార అమ్మాయి పాప పుట్టింది 2023 జూన్ 20వ తేదీన, అంటే మంగళవారం రోజు తెల్లవారుజామున ఉదయం 1:49 వరకు జన్మనిచ్చింది ఉపాసన. అయితే మంగళవారం కావడంతో చాలా మంది మనకు జనరల్గా శుక్రవారం పుట్టిన మంగళవారం పుట్టిన లక్ష్మీదేవి పుట్టిందనేసి, ఆ అమ్మాయి పుడితేనే లక్ష్మీదేవి పుట్టిందనేసి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మంగళవారం పుట్టిన దాని కారణంగా లక్ష్మీదేవి సాక్షాత్తు తమ ఇంట్లో అడుగు పెట్టిందంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఆయన సతీమణి అయినటువంటి సురేఖ గారు కూడా ఈ విషయాన్ని చెప్పుకొని చాలా పొంగిపోయారు. సన్నిహితులతో కావచ్చు కొన్ని చిన్న చిన్న వీడియోలు అంటే ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టారు. అయితే వారికి ఒక చిన్న లోటు కూడా ఏర్పడిందనేసి, వారసులు కూడా కావాలనేసి ప్రతి ఒక్కరు కూడా జనరల్గా 100లో 1% మాత్రమే అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్లేదు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా తమకు ఒక కుమారుడు ఉండాలనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే అటువంటి కోరిక ఇక్కడ మెగా దంపతులకు కూడా, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఆయన కావచ్చు లేదా సతీమణి గారు కావచ్చు, ఇద్దరికి కూడా ఆ చిన్న కోరిక అయితే వెళ్ళిపోయింది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత వీళ్ళకి మొదటగా ఒక పాప అయితే పుట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ సెలబ్రిటీల జాతకాలు చెప్పి తాను కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. కానీ ఆ దశలో ముందుగా తను సెలబ్రిటీల జాతకాలే చెబుతూ, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే, ఆన్లైన్లో పలానా వ్యక్తి పలానా సెలబ్రిటీ పేరు కొడితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అంతా వస్తుంది కాబట్టి దాని ఆధారంగా జాతకాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం కూడా సెలబ్రిటీలు అవ్వాలంటే సెలబ్రిటీల గురించే ఏదైనా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ వేణుస్వామి కూడా సెలబ్రిటీల జాతకాలని చెబుతూ ఈయన చెప్పినవి ఏమన్నా నిజమైనప్పుడు ఆటోమేటిక్గా ఇతను కూడా ఫేమస్ అయిపోయాడు. ఆ విధంగా ఇక్కడ 100% వేణుస్వామి కూడా మనకు సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయ్యాడు. ఇక్కడ వేణుస్వామి ప్లేస్లో ఇంకా ఏ స్వామి ఉన్నా కానీ 100% అటువంటి జాతకాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే అందరికి అటువంటి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇక్కడ వేణుస్వామి కూడా సెలబ్రిటీ అవ్వాలనుకున్నాడు కాబట్టి సెలబ్రిటీల జాతకాలు అంటే ప్రతి ఒక్కరికి ఒక క్రియేటివిటీ ఉంటుంది. ఆ విధంగా వేణుస్వామి కూడా అయ్యారు. ఇప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఇతను కూడా బాగా సెలబ్రిటీ అయిపోయాడు. ఇతనికి ఇప్పుడు సెలబ్రిటీలే ఇతని దగ్గరికి వచ్చి జాతకాలు చేయించుకోవడం, పూజలు చేయించుకోవడం, లేదా వాళ్ళ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఏదో రకరకాల పూజలు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే వేణుస్వామి మన రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించిన విషయం మనకు తెలుసు కదా. క్లింకార జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారట. ఆ పాప జాతకానికి సంబంధించి ఒక వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈయన చెబుతున్న దాని ప్రకారం చూసినట్లయితే మనకి ఇక్కడ పాప జాతకంలో, అంటే ఈ పాప మంచి జాతకంలోనే జన్మించిందనేసి, చిరంజీవి గారికి మించిన జాతకరాలు అవుతుందనేసి కూడా చెప్పారు. జనరల్గా ప్రతి మనిషికి కూడా ఏదన్నా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మంచి జరుగుతుందంటే ఇంట్రెస్ట్గా వింటాం, చూస్తాం. మన జాతకంలో ఏదన్నా అంతా బాగలేదు అని చెప్తే అసలు ఇతను కరెక్ట్ కాదేమో, ఇంకొకరి దగ్గర చూపించుకుందాం అనేసేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిరంజీవి గారిని మించిన జాతకురాలు అవుతుంది అని చెప్పడం ప్రతి ఒక్కరు కూడా ఒక, అంటే అంత గొప్ప స్థాయికి వస్తుంది అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా సరే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మెగా అభిమానులు కూడా ఈ విషయాన్ని ఎంతో వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అయితే ఈ పాప వల్ల మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఆయన సత్యమణి సురేఖ గారు కావచ్చు, లేదా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూడా బాగా కలిసి వస్తుందనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఉపాసన జాతకం అమ్మవారి జాతకం కావడంతో రామ్ చరణ్ది రాముల వారి జాతకం అట. ఇక్కడ
క్లింకార్ అది మాత్రం అమ్మవారి జాతకం అవుతుందనేసి కూడా నేను చెప్పారు. అంటే మనం అంటూ ఉంటాం కదా, ఇప్పుడు శ్రీనివాస్ అంటే ఆంజనేయ స్వామి పేరు అనేసి, రాము అంటే శ్రీరామచంద్రుడు పేరు అనేసి, సీత జానకి ఇలావన్నీ సీతమ్మ పేరు, ఇట్లా మనకి మనం పెట్టుకునే పేర్లన్నీ కూడా కొన్ని దేవుళ్ళ పేర్లను ఎక్కువగా మన హిందూ సాంప్రదాయాల్లో పెట్టుకుంటూ ఉంటాం. ఆ విధంగా పెట్టుకుంటే మనం వాళ్ళ అంశలోనో లేదా వాళ్ళ వరాన పుట్టిన వాళ్ళుగా కూడా మన పెద్దలు చెప్పుకుంటూ వాళ్ళ పేర్లు వచ్చే విధంగా కూడా పిల్లల పేర్లు పెడుతూ ఉంటాం. ఆ విధంగా ఇక్కడ వాళ్ళ జాతకాలు ఎవరెవరు ఎటువంటి జాతకంతో కలిగి ఉన్నారనేసి కూడా ఆయన చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ భవిష్యత్తులో మంచి రంగంలో ఈ పాప సెటిల్ అవుతుందనేసి కూడా చెప్పాడు. ఇది ఇక్కడ నాకు బాగా ఒళ్ళు మండింది వేణుస్వామిని చూస్తే. నేను కూడా చెప్తాను, మీరు ఎవరైనా రావచ్చు, మీరు ఎవరైనా ఏదైనా అడగచ్చు. భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారంటే పుట్టే ప్రతి పిల్లవాడు పెద్ద అవుతాడు, దానికి మళ్ళీ పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు. అంటే ఒక పిల్లవాడిని పుట్టినప్పుడు చూస్తే ఇతను దినదినం అభివృద్ధి చెందుతాడు అంటే, లేదా పెరుగుతూ ఉంటాడు అంటే అతను వయసు రీత్యా పెరుగుతూ ఉంటాడు. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇట్లా పెరుగుతూ ఉంటాడు. దాని గురించి పర్టికులర్గా దానికి ఏదో జాతకాలే తెలియాల్సిన పని లేదు. ఇక్కడ భవిష్యత్తులో మంచి రంగంలో ఆ పాప రాణిస్తుంది, సెటిల్ అవుతుంది అనేసి కూడా ఈయన ఏ విషయం అయితే చెప్తాడో అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆ పాప విషయంలోనే కాదు, వేణుస్వామి జీవితంలో కూడా ఆ విషయం జరిగే ఉంది. ఎందుకురా అంటే ఆయన ఏదో మామూలుగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే సెలబ్రిటీలు చెప్పాడో అతను కూడా ఒక సెలబ్రిటీలు చెప్పే జ్యోతిషుడిగా కూడా తయారైపోయాడు. అంటే అతను కూడా భవిష్యత్తులో నేను అతని జాతకం చెప్పేయచ్చు అనమాట. ఆ విధంగా 100% ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఏదో ఒక రంగంలో అయితే పర్టికులర్గా ఫలానా రంగంలో ఈ అమ్మాయి రాణిస్తుంది అని చెప్పుంటే అది కొద్దిగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యామండి. భవిష్యత్తులో మంచి రంగంలో ఈ పాప రాణిస్తున్న ఆ మంచి రంగం అంటే ప్రతి రంగం కూడా మంచి రంగంగానే ఉంటుంది. అంటే వాళ్ళకి నచ్చితే ప్రతిది కూడా మంచిదే. అంటే భవిష్యత్తు ఇప్పుడు కొంతమంది సినిమాలు చేస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్షన్ చేస్తూ ఉంటారు, అంటే కొంతమంది నటీనటులుగా చేస్తూ ఉంటారు, కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇంకేదన్నా ఆఫీస్ అంటే పెద్ద కంపెనీస్ కార్పొరేట్ స్థాయిలో కూడా కంపెనీస్ పెట్టి వాళ్ళు రకరకాల వాళ్ళకి ఏ రంగంలో మంచి ఆసక్తి ఉంటుందో అటువంటి రంగాల్లో కూడా రాణిస్తూ ఉంటారు. ఇక్కడ భవిష్యత్తులో మంచి రంగంలో రాణిస్తుంది ఈ పాప, సెటిల్ అవుతుందంటే ఆ మంచి రంగం ఏందో కూడా ఆయన చెప్పలేదు. కొంతమంది చెప్తూ ఉంటారు మన జాతక రీత్యా వెళ్తే మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటామంటే ఆ బిజినెస్ కి సంబంధించి కూడా జ్యోతిష్యులు ఏం చెప్తారంటే మీకు ఇనుము కలిసి రాదు, మీకు ఈ రకమైనటువంటి మీరు ఎక్కువగా ధాన్యం అంటే రైస్ బిజినెస్ ఏదైనా చేస్తే సక్సెస్ అవుతారని, లేదా సిమెంట్ బిజినెస్ రిలేటెడ్ చేస్తే మీరు సక్సెస్ అవుతారని కూడా మన జాతకాన్ని బట్టి చెప్తూ ఉంటారు. ఆ రంగంలో మీరు రాణిస్తారని కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది డైరెక్షన్లో రాణిస్తారంటే, కొంతమంది నటీనటులుగా రాణిస్తారు, ఇటువంటివి కూడా అని చెప్తారు. కానీ ఇక్కడ వేణుస్వామి ఏం చేశారంటే అసలు ఏ రంగంలో రాణిస్తుందని పర్టికులర్గా చెప్పకుండా భవిష్యత్తులో మంచి రంగంలో రాణిస్తుందంటే చిన్న లాజిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీ ఆర్థికంగా ఏదో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అంటే కోట్లకు వారసురాలు అవుతుంది కాబట్టి అమ్మాయి ఏం పెట్టినా మంచి రంగమే. అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఒక సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా వచ్చినా, లేకపోతే ఇక ఏదన్నా ఒక ఐటీ కంపెనీ పెట్టినా, దేంట్లైనా అమ్మాయి 100% రాణిస్తుంది. దానికి పర్టికులర్గా ఈయనేం చెప్పాల్సిన పని లేదు. కానీ పర్టికులర్ ఏ రంగంలో రాణిస్తుందని చెప్పుకుంటే మాత్రం బాగుండేది. కానీ ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు ఈయన. పైన మనం ఏమో కోపమని కాదు, కానీ చెప్పేది కొద్ది క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఇక్కడ రామ్ చరణ్ ఉపాసన కంటే కూడా మంచి స్థాయికి వెళ్తుందనేసి కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటారు. తల్లిదండ్రులు పేరు కూడా నిలబెట్టే విధంగా కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు ఉండాలనేసి కూడా, అలాగే కుటుంబ గౌరవాన్ని కూడా నిలబెట్టాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కోరుతుంటారు. అంటే తండ్రి పేరు చెప్పుకోకుండా కూతురి పేరే తండ్రి చెప్పుకునే స్థాయికి వెళ్తే వాళ్ళు కూడా ఆనందపడతారు అనమాట. ఆ విధంగా ఉండాలని ప్రతి తండ్రి, ఇక్కడ రామ్ చరణ్ ఉపాసననే కాదు ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు అదే కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అయితే ఈ పాప జాతకం ప్రకారం చూస్తే ఆమెకి సోదరి కానీ సోదరుడు కానీ ఉన్నట్టుగా కూడా కనిపించడం లేదంటూ కూడా
ఇక్కడ వేణుస్వామి తేల్చి చెప్పేశారు. నిజంగా ఈ వార్త మెగా అభిమానులు పెద్దగా పట్టించుకుంటాము, కానీ ఈ వార్త కనుక తెలిస్తే అసలు వేణుస్వామి మీద ఒక బీభత్సమైన ట్రోల్స్ అయితే చేసేవాళ్ళు. ఇప్పటికి వేణుస్వామి అంటే మెగా ఫ్యామిలీ అభిమానుల నిండు కూడా వేణుస్వామి తట్టుకోలేకపోయేవాడు వాళ్ళ యొక్క ట్రోల్స్ ను కూడా. జనరల్గా చాలా మంది అది కొంతమంది కామెడీగా చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఇక వాళ్ళకి పిల్లలు పుట్టరు అనే ఒక విధంగా కూడా దాని అర్థం వచ్చే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది కూడా. అంటే రామ్ చరణ్ కూడా ఇక రెండో సంతానం లేదనే కూడా ఇక్కడ ఇండైరెక్ట్ మనం చెప్పుకోవాలి. అయితే ఒకటే ఏకైక సంతానం అవుతున్నట్టుగా కూడా దాని అర్థం వచ్చేటట్టుగా ఆయన చెప్పారు. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. చిరంజీవి తన కొడుకుతో కలిసి డ్యాన్స్ చేసినప్పుడు ఎటువంటి ఆనందాన్ని అయితే పొందాడు అంటే రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేసినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అంటే ఒకే స్క్రీన్ మీద తండ్రి ప్లస్ కొడుకు స్క్రీన్ షేర్ చేసుకొని నటించడం అంటే మామూలు విషయం కాదు. అది చాలా కొంతమందికే వస్తుంది. ఆ విధంగా ఏంటంటే మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్, అలాగే నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, ఇప్పుడు మనం చూసాం నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కూడా ఆ విధంగా ఒకే స్క్రీన్ మీద ఇద్దరు కూడా రావడం జరిగింది. ఇప్పుడు అది కూడా ఒక ట్రెండ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా మన మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ విధంగా రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఒక స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఇక్కడ రామ్ చరణ్ తన కూతురుతో ఆ స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి అవకాశం రాదు అన్నట్టుగా కూడా, అంటే అటువంటి ఆనందం చూడాలంటే ఉండదు. అటువంటి ఆనందాన్ని కనుక ఇక్కడ రామ్ చరణ్ తన కుమార్తెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే అది ఆ భగవంతుడు అనుకుంటేనే జరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ భగవంతుడు అనుకుంటే జరిగేది చెప్తే ఇక మీరెందుకు చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. చూద్దాం నిజంగా దీనిపైన వేణుస్వామి చెప్పింది మనకు నిజంగా తెలియాలంటే ఇంకొక 4-5 ఏళ్ళు తర్వాత తెలుస్తుంది. ఏదైనా చిన్న క్యారెక్టర్ కూతురుగానో లేదా ఏదో ఒక మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు లేదా రామ్ చరణ్ గారు కావచ్చు నటించేటువంటి సినిమాలో మెగాస్టార్ అయితే మనవరాలు, రామ్ చరణ్ అయితే కూతుర్ని ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేస్తారా, లేదా పెద్ద అయిన తర్వాత కూడా ఏదైనా వీళ్ళిద్దరు కలిసి ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తారా లేదా అనేది కూడా దానికి చాలా టైం ఉంది. ఇది ఒక తెలివైనటువంటి లాజిక్ అనమాట. దాన్ని ఎప్పుడైనా కావచ్చు కాబట్టి ఆ టైంకి ఎవరు రాజులు ఎవరు మంత్రులు అనేది కూడా చెప్తూ ఉంటారు కదా, ఏ సమయానికి ఏం జరుగుతుంది అనేసి కూడా చెప్తా ఉంటారు కదా. అప్పటికు ఈయన మించిన మరెవరైనా జ్యోతిష్యం సెలబ్రిటీలు జాతకాలు చెప్పేటువంటి జ్యోతిష్యులు ఎవరైనా వస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వేణుస్వామి గారి కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా Time9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.